హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే ఐకానిక్ టవర్ 3 and 4 దగ్గర ప్రజెంట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో ఐకానిక్ టవర్ 5కి సంబంధించి, అలాగే ఇంకొక వీడియోలో ఐకానిక్ టవర్ 1 and 2కి సంబంధించి అయితే అప్డేట్ ఇస్తానండి. ఎందుకంటే మనకు ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ సంబంధించి 3 కంపెనీలు అయితే నిర్మిస్తున్నాయి కదా, మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది. ఏ ఐకానిక్ టవర్స్ దగ్గర ఎలాంటి వర్క్స్ జరుగుతున్నాయి ఏంటనేది మీద మీకు ఒక అవగాహన అయితే ఉంటుంది. దానికోసం అయితే నేను ఈ యొక్క 3 కంపెనీకి సంబంధించి ఒక్కొక్క వీడియో అయితే చేస్తానన్నమాట. సో ఇప్పుడు ఈ రోజు వీడియోలో మన అప్డేట్ ఏంటంటే ఐకానిక్ టవర్ 3 and 4 ప్రజెంట్ ఈ రెండింటికి సంబంధించి ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళతో వర్క్ చేస్తున్నారండి. ఈ రెండు కూడా మనకు B+G+39 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ప్రజెంట్ ఈ యొక్క రెండింటికి సంబంధించిన వర్క్స్ అయితే అసలు మామూలుగా జరగడం లేదండి. మీరు ఇదివరకు చూసిన వీడియోస్ వేరు, ఇక్కడ నుంచి చూడబోయే వీడియోస్ అయితే వేరుగా ఉంటుంది. ఎందుకంటే వర్క్స్ మీకు ఏదైతే మెయిన్ టవర్ ఏదైతే కోర్ కాంక్రీట్ తో నిర్మిస్తారో ఆ టవర్ దగ్గర అయితే వర్క్ అయితే స్టార్ట్ అయి ఉన్నాయి. ప్రజెంట్ ఇక్కడ మీరు ఏదైతే టవర్ చూస్తున్నారో ఇది ఐకానిక్ టవర్ 3 అండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 3కి సంబంధించిన విషయానికి వస్తే వర్క్స్ విషయానికి ఇక్కడంతా చూడండి, ఇదంతా కూడా మనకు రీసెంట్ వీడియోలో మీకు చూపించాను అనమాట. ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ కానీ అలాగే ఒక గోడలా నిర్మించుకుంటున్నారని వాల్స్ లాగా చూడండి. ఇప్పుడు మనకు ఫస్ట్ స్టేజ్ మొత్తం ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఇప్పుడు సెకండ్ స్టేజ్లో అయితే వర్క్ అయితే జరుపుకుంటున్నారు. అక్కడంతా కూడా ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకుంటున్నారు చూడండి. అదంతా కూడా మళ్ళీ కాంక్రీట్ అయితే వర్క్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. మొత్తం ఏదైతే ఐకానిక్ టవర్ 3 and 4 నిర్మిస్తున్నారో వర్క్ స్పేస్ మొత్తం కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. అలాగే మనకు మెయిన్ ఐకానిక్ టవర్ 3 దగ్గర ఏదైతే మెయిన్ టవర్ ఉంటుందో ఆ టవర్ దగ్గర ప్రజెంట్ ఏంటంటే కోర్ కాంక్రీట్ తో నిర్మించుకోవడానికి మీకు ప్రీవియస్ వీడియోలో ఐరన్ కటింగ్ అవన్నీ కూడా జరిగిపోయినాయి. ఈ రోజు వీడియోలో ఏంటంటే మొత్తం ఇప్పుడు ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే చేసుకుంటారనమాట. ఏదైతే ఈ కోర్ కాంక్రీట్ తో నిర్మిస్తారో బిల్డింగ్ అనేది దానికి సంబంధించి ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా చేసుకున్నారు చూడండి. ఎంత హైట్ వేసుకున్నారు చూడండి. అది కంప్లీట్ అయిన తర్వాత కింద మనకి ఏదైతే ఉన్నాయో రూమ్స్ ఉన్నాయో సేమ్ కింద కోర్ కాంక్రీట్ నిర్మించున్నారు కదా, గోడలాగా చూపిస్తున్నారు చూడండి. సేమ్ అదే విధంగా అయితే ఇప్పుడు కట్టుకుంటూ వెళ్తారండి ఫ్లోర్ వైజ్గా అయితే. మొత్తం ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 అనేది B+G+39 ఫ్లోర్తో అయితే ఉంటుంది. అలాగే మనకు ఏదైతే ఈ యొక్క డయాగ్రిడ్కి సంబంధించి వాల్స్ ఉన్నాయే చూస్తున్నారు కదా, స్టీల్తో నిర్మించారు చూడండి వాల్స్. ఈ యొక్క వాల్స్ సంబంధించి కూడా వర్క్స్ అనేది మొదలు పెట్టారు చూడండి. అక్కడ మనకు మెస్తో మొత్తం కప్పేస్తున్నారు చూడండి. లోపల ఏంటంటే ఈ యొక్క డయాగ్రిడ్కి సంబంధించి క్లీనింగ్ వర్క్స్ తో పాటు పెయింటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. ఈ యొక్క డయాగ్రిడ్కి సంబంధించి మీరు అక్కడ చూసుకున్నట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ మీకు ఇదివరకే చెప్పాను, ఐరన్ కటింగ్ అవన్నీ కూడా చేసుకొని దాన్ని నీట్గా చేసుకొని ఇప్పుడు మ్యాక్సిమం ఒక 80% ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా హైట్ అయితే లేపిస్తారు. ఇన్స్టాలేషన్ అయితే అది కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇంకో కోర్ కాంక్రీట్తో ఇంకో బిల్డింగ్ అయితే లేపడం మొదలు పెడతారండి. చూస్తున్నారు కదా, ప్రతి దగ్గర వర్క్ జరుగుతూనే ఉంది. ఇక్కడ నుంచి ఇటు సైడ్ చూడండి మొత్తం యొక్క ఐకానిక్ టవర్ 3 and 4 దగ్గర స్పేస్ మొత్తం కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. మరి దగ్గర నుండి ఇంజనీర్లు అయితే వర్క్ చేపిస్తున్నారండి ఈ యొక్క ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించి. సో మొత్తం ఇదివరకే నేను మీకు చూపించాను, ఇదివరకు ఏంటంటే క్లీనింగ్ వర్క్స్ కానీ చూపించాను అనమాట. సో ఇప్పుడైతే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది కూడా ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు, ఇంకా కాంక్రీట్ వర్క్స్ అయినా అని అయితే కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మెయిన్ టవర్ ఏదైతే ఐకానిక్ టవర్ ఉంటుందో వాటి మీద కోర్ కాంక్రీట్ ఒక బిల్డింగ్ నిర్మించడానికి అయితే ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే చేసుకుంటారు. అది కూడా ఆల్మోస్ట్ ఒక 80% అయితే కంప్లీట్ అయ్యిందండి. అది కూడా చాలా వరకు ఇన్స్టాలేషన్ వర్క్ కూడా, ఎందుకంటే ఐరన్ రాడ్ ఇన్స్టాల్ చేసుకోవాలి, మళ్ళీ ఐరన్ రాడ్ మధ్య ఒక గోడలాగా చిన్న ఐరన్ రాడ్తో నిర్మించుకొని దాని మీద ఏంటంటే కాంక్రీట్ వర్క్స్తో బిల్డింగ్ అయితే లేపుకుంటూ రావడం జరుగుతుంది. ఇదంతా కూడా మీరు చూసేది ఐకానిక్ టవర్ 3 దగ్గర అండి. చూడండి మొత్తం స్పేస్ మొత్తం వర్క్ జరుగుతూనే ఉంది. ఈ యొక్క స్థలం మొత్తం కూడా ఈ ఐకానిక్ టవర్ 3 మనకు అటు సైడ్ ఐకానిక్ టవర్ 4 అయితే ఉంది. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత హైట్ లేపేస్తారు చూడండి ఒక గోడ లాగా ఐకానిక్ టవర్ 3 దగ్గర. ఇంతకుముందు మనకు కింద వరకే ఉండే, కింద స్టేజ్ వరకు ఉండే. ఇప్పుడు చూడండి అక్కడ ఉంది కదా, ఆ లెవెల్ వరకు ఉండే. ఐరన్ రాడ్ అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకొని మనకి ఇదంతా కూడా 10 daysలోనే జరిగిపోయిందండి వర్క్. ఈ హైట్ అయితే లేపేసుకున్నారు చూడండి. చాలా హైట్ ఉందండి, మీరు చూసుకోవచ్చు. కింద నుంచి చూసుకున్నట్లయితే ఎంత హైట్ ఉందో చూసుకోవచ్చు. ప్రజెంట్ ఐరన్ రాడ్ ఇన్స్టాల్ అక్కడ వరకు అయితే లేపేసుకుంటారు అనుకుంటాను. మొత్తం ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా జరిగిపోయినాయి. ఒక గోడలాగా అయితే నిర్మించేస్తున్నారు ఐరన్ రాడ్లతో. ఇక్కడ చూడండి ఏ లెవెల్లో నిర్మించేస్తున్నారు ఐరన్ రాడ్లతో. మొత్తం కింద నుంచి పై దాకా నీట్గా లేపేస్తున్నారు. ఇదంతా కూడా సేమ్ ఇదే విధంగా అయితే కట్టేసుకుంటారండి గోడల్లాగా. ఇక్కడ నుంచి చూడొచ్చు అది ఐకానిక్ టవర్ 3 అండి. అంతా కూడా వర్క్ జరుగుతున్నాయి చూడండి. ఇది ఐకానిక్ టవర్ 4. ప్రజెంట్ ఐకానిక్ టవర్ 4 సంబంధించిన విషయానికి కూడా వచ్చిన వస్తే ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ గ్రౌండ్ లెవెల్ వరకు అయితే లేపేసుకోండి. అంటే ఫ్రంట్ ఒక కోర్ కాంక్రీట్తో ఒక గ్రౌండ్ ఫ్లోర్ వరకు అయితే లేపుకోండి. బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఒక గ్రౌండ్ లెవెల్ వరకు ఐరన్ కటింగ్ అవన్నీ కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఏంటంటే నీట్గా
పైకి అయితే ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అటు బ్యాక్ సైడ్ కూడా పైకి అయితే లేపేశారండి. ఒక గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఐరన్ రాడ్ అయితే ఇన్స్టాలేషన్ అయితే జరిగిపోయింది. ఇప్పుడు ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా వచ్చున్నాయి, దించుకుంటున్నారు. ఇదంతా కూడా మనకి ఏంటంటే ఈ విధంగా హైట్ గోడలాగా లేపుకోవడానికి అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసుకోన్నారు ఐరన్ రాడ్స్ అయితే. ఏదైతే ఈ ఐకానిక్ టవర్ 3 and 4 ఉందో అంతా కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. 4 దగ్గర పైన అంతా కూడా ప్రజెంట్ ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవైతే జరుగుతుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నారండి. అలాగే ఐరన్ రాడ్ మెటీరియల్ అవన్నీ కూడా వచ్చింటే అవన్నీ కూడా నీట్గా అయితే దించుకోవడం జరుగుతుంది. ఈ రెండింటికి సంబంధించి L&T అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి ఐకానిక్ టవర్ 3 and 4 కి సంబంధించి. ఈ రెండు కూడా మనకు B+G+39 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ఏ వర్క్స్ జరగాలి ఆ వర్క్స్ జరుగుతుంది. ఐరన్ కటింగ్ చేసుకుంటున్నారు. అలాగే ఎలా నిర్మించుకుంటున్నారు చూడండి, ఒక గోడ లాగా. ఎలా అంటే ఐరన్ రాడ్ ఒకటి హైట్కి లేపుకొని మళ్ళీ వాటి రెండింటి మధ్య మళ్ళీ కప్లింగ్ లాగా చిన్న ఐరన్ రాడ్స్తో వాటితో మళ్ళీ చుట్టేస్తున్నారు ఐరన్ రాడ్లతో అయితే. అది అయిపోయిన తర్వాత ఇంకో ఏంటంటే కోర్ కాంక్రీట్ ఇంకో బిల్డింగ్ అయితే లేపుతారండి. ఒక్కొక్క ఫ్లోర్ లేపడానికి మనకు 10 నుంచి 15 రోజులు మాత్రమే పడుతుంది. సో ఎట్టికేలకు మీరు ఏదైతే వర్క్ చూడాలనుకుంటున్నారో ఆ వర్క్ అయితే జరిగిందండి. ఎందుకంటే ఇదివరకు ఈ వర్క్స్ అన్ని కూడా జరిగుండే, ఈ వర్క్స్ అన్ని కూడా బ్యాక్గ్రౌండ్ యొక్క ఇదివరకు ఏంటంటే ఇదంతా కూడా వర్క్స్ అనేది కాంక్రీట్ వర్క్స్, దిమ్మలా కోసుకోవడం, ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ ఇవన్నీ కూడా చేసుకుంటూ అయితే వస్తున్నారు. బట్ ఏంటంటే అందరూ కూడా ఇంకా మెయిన్ టవర్ దగ్గర ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు అన్నట్టు కామెంట్ చేస్తున్నారు. ఇక్కడైతే కోర్ కాంక్రీట్తో నిర్మించడానికి మెయిన్ టవర్ ఏదైతే ఉంటుందో అక్కడైతే ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుందండి. ఇప్పుడు ఐకానిక్ టవర్ 4 and 3 పైన కూడా జరుగుతుంది. ఎలా చేస్తున్నారు చూడండి 4 దగ్గర అయితే. ఇది 4, ఇది 3. అటు సైడ్ అంతా కూడా ఆ యొక్క ఇసుక జారకుండా వాటి మీద కూడా మొత్తం మెస్సలాగా నీట్గా అయితే కప్పేస్తున్నారు చూడండి. అటు సైడ్ అంతా కూడా. ఫ్రంట్ ఏంటంటే కింద మనకు కాంక్రీట్ వర్క్స్ అయితే కింద ఫ్లోర్లో కాంక్రీట్ వర్క్స్ అయితే జరిగాయి. ఇదండి చూసారు కదా ప్రజెంట్ యొక్క ఐకానిక్ టవర్ 3 and 4 దగ్గర అయితే ఈ విధంగా అయితే వర్క్ జరుగుతున్నాయి. మీకు నెక్స్ట్ వీడియోలో ఐకానిక్ టవర్ 5 గురించి, ఐకానిక్ టవర్ 5 కి సంబంధించి వర్క్ ఎలా జరుగుతున్నాయి ఏంటని కూడా క్లియర్ గా చూపిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి.